గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఇవాళైతే గుత్తంకాయ జాడు బాక్స్లోకి ఇదే, మా లంచ్లో కూడా ఇదే. రైస్ కూడా పెట్టేశాను. ఏంటి ఎప్పుడు స్టార్టింగ్ కిచెన్లోనే చేస్తూ ఉంటుంది అనుకుంటున్నాను. మన పనే కిచెన్లో కదా, మరి ఆడవాళ్ళు ఎక్కువ శాతం ఉండేది కిచెన్లోనే కదా. అయితే గుత్తంకాయ వండేస్తున్నాను. ఇంకా గుత్తంకాయ వండితే ఇవాళ టెంపుల్కి కూడా వెళ్ళాలి. నా వ్లాగ్లో ఇలాగే చూస్తూ ఉండండి, నా వ్లాగ్లో కంటిన్యూగా ఉండండి. నేను ఇవాళ ఎక్కడికి వెళ్ళాను, ఏం చేశానో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, కూరనైతే పొయ్యి మీద వేసేద్దాము. నేనైతే వంకాయ కర్రీ చేసేసాను. చూడండి, గుత్తంకాయ రెడీ అయిపోయింది. దీని రెసిపీ కావాలంటే షార్ట్ చూడండి. ఇవాళ అయితే వ్లాగ్లో వేయలేదు దీని రెసిపీ, కొంచెం హడావిడిగా ఉన్నాను కాబట్టి షార్ట్ తీసాను. షార్ట్లో ఉంది చూడండి. గుత్తంకాయ రెడీ అయిపోయింది, అలాగే రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని చల్లార్చి జానుకు బాక్స్ పెట్టడమే. ఇదే మళ్ళీ మాకు లంచ్ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, మా వ్లాగ్లో ఇట్లానే ఉండండి, నాతో పాటే ఉండండి. నేను టెంపుల్కి కూడా వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను ఏంటో కూడా చూపించేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే రెడీ అయిపోయాను. మా అమ్మాయి అయితే వెళ్ళిపోయింది. మా అమ్మాయిని కాలేజీలో దింపడానికి మా వారు వెళ్ళారు. తను వచ్చే వరకు నన్ను రెడీ అయ్యి ఉండమన్నారు. నేనైతే రెడీ అయిపోయాను టెంపుల్కి వెళ్ళడానికి. పదండి వెళ్దాం. మేమైతే టెంపుల్ చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇది మా మిర్యాలగూడెం నుండి ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది. దీన్ని శ్రీనివాస్ నగర్ అంటారు. ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అన్నట్టు. ఇంతకుముందు అయితే చాలా చిన్నగా ఉండేది, ఇప్పుడు మంచిగా పెద్దగా చేశారు, చాలా బాగుంది. శివాలయం కూడా కట్టారు. అలాగే ఇప్పుడు ఈ ఎంట్రన్స్లో ఉంది కదా, ఇదంతా పార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు. దీనికి 2 రూట్లు ఉంటాయి, వెనక వైపు కూడా ఇంకో రూట్ ఉంది. చాలా పెద్దగా చేశారు, బాగుంది. మేము పెద్దగా చేసినాక ఒక 3 టైమ్స్ వచ్చాము. ఇది ఇంతకుముందు ఇక్కడేమో జస్ట్ కొబ్బరికాయలు కొట్టేవాళ్ళం, ఇక్కడ శివాలయం కట్టారు, బాగుంది. ఇదేమో గణపతి, అలాగే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి. చాలా మంచి జరుగుద్ది ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చి పూజ చేయించుకుంటే. ఇక్కడ అభిషేకాలు చేస్తారు మంగళవారం ఆదివారము, బాగుంటుంది. ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. అమ్మవారి టెంపుల్ అంటే నవరాత్రులు చాలా బాగా జరుగుతాయి. అలాగే ఇక్కడ రామాలయం కూడా ఉంది, అక్కడ కూడా పూజ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చామంటే అన్ని దేవుళ్ళని దర్శించుకొని వెళ్ళొచ్చు. చాలా పెద్ద ప్లేస్ ఇది. పూజలు బాగా జరుగుతాయి, అభిషేకాలు జరుగుతాయి. ఎక్కువ శాతం అయితే ఇక్కడ ఏంటంటే పిల్లలు లేని వారు, అంటే పిల్లలు పుట్టారు కదా, లేట్ అవుతారు కదా, వాళ్ళు ఇంకా పెళ్లి కాని వాళ్ళు వచ్చి అభిషేకం చేయించుకుంటారు. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇదైతే ఇక్కడ వచ్చి అభిషేకం చేయించుకుంటే మాత్రం అంత మంచిగా జరుగుద్ది. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఇక్కడ చాలా పెద్దగా, అంటే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరుగుద్ది అన్నట్టు, చాలా బాగుంటుంది. ఆ కళ్యాణంలో అక్షింతలు ఉంటాయి కదా, ఆయన తలంబ్రాలను చల్లుకొని మనం ఏం కోరుకున్నా కూడా తీరుద్ది. ఇది మాత్రం నిజము, నేనే స్వయంగా అంటే సాక్ష్యం అన్నట్టు. మనకు పెళ్ళి కాకపోయినా ఎవరికన్నా ఆ తలంబ్రాలు పోసేసి కోరుకున్నాం అనుకోండి, వాళ్ళకి మళ్ళీ సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి కల్లా మళ్ళీ కళ్యాణం అయిపోతుంది. అది మాత్రం నిజము. పిల్లలు పుట్టకపోయినా అంతే, వచ్చి ఇక్కడ పూజ చేయించుకుంటే కంపల్సరీ జరుగుద్ది, నెరవేరుతుంది ఇక్కడ ఏ కోరికైనా. ఇది మాత్రం నిజంగా మాకు కూడా కోరిక నెరవేరింది. అందుకే మేము వచ్చి సుబ్రహ్మణ్య షష్ఠి 26 తారీఖు ఉంది, అప్పుడు అన్నదానం జరుగుద్ది ఇక్కడ పెద్ద ఎత్తున మంచిగా. అందులో మేము ఒక 25 కేజీలు మా వంతు సహాయంగా మాకున్నంతలో 25 కేజీలు బియ్యం అయితే కలుపుతున్నాము. అలాగే ఇది నాగులు, అసలు ఎంత పెద్ద చెట్టు అంటే ఇంకా గుడి కట్టినాక కొంచెం అదైపోయింది, కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాగుల చవితి ఇంకా నాగుల పంచమి రోజు అయితే ఫుల్ పూజలు చేస్తారు, చాలా జనం వస్తారు. అసలు ఎంత బాగుంటుందంటే మస్తు అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం ఈ టెంపుల్. మా వారు కూడా ఇక్కడికి వెళ్ళి మొక్కుకున్నాకనే పుట్టారంట, మా వారు చెప్పారు. మా అత్తయ్య కూడా వచ్చి ఇక్కడ మొక్కుకున్నారంట, ఆ తర్వాతనే మా వారు పుట్టారంట. అందుకే మా వారికి నాగేందర్ సింగ్ అని పేరు పెట్టారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అయిపోయింది. మేమైతే ఇంటికి వెళ్తున్నాం, పూజ మంచిగా జరిగింది. ఇంక వాటికి ఇంత ఈ వ్లాగ్ ఇక్కడికే ముగిస్తున్నాను. బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి.